మేడం మీకు డెలివరీస్ టైంలో ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చిందా? అలానే ఏమైనా డాక్టర్స్ అన్నారా? ఏం లేదు మేడం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల గానీ, 4 అబార్షన్స్ జరిగినాయి. ఒక స్త్రీకి ఒక 6 టైమ్స్ ఇంత అటాక్‌లంటే ఆరోగ్యంతో పాటు సైకలాజికల్‌గా కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏమన్నా జరిగిందని ఏమన్నా అన్నారా ఏం డాక్టర్స్? లేదు మేడం. లేదా? అంత ఓకే. నార్మల్ చెప్పండి. ఉందని చెప్పిర్రు. ఓకే. కాకపోతే స్కార్ ఎక్టోపిక్ వల్ల కొంచెం హెల్త్ ఎఫెక్ట్ పడుతుంది. అది ఎట్లాగో ఆరోగ్యం ఎట్లాగో డ్యామేజ్ అది. అదే మనమేం పూర్వకాలం ఆ లేడీస్‌ం కాదు కదా! అప్పుడంటే ఓహో! 10, 15 మందిని కనేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సీన్ లేదు కదా! కానీ ఏ ఓకే. ప్రాబ్లం లేదు మేడం. లేదమ్మా? పర్లేదు ఓకే. అంతా బానే ఉంది. ఆ! కానీ నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి అంటే కొట్టడం. ముగ్గురు కలిసి కొడతారు మేడం. ఆడపిల్లలు ఇద్దరు అన్న ఒక్క రీజన్‌కే మీకింత సినిమా చూపిచ్చారా? 7 ఇయర్స్ నుంచి మేడం. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. ఎట్లయితే నన్ను చాలా సార్లు వదిలించుకుందామని చాలా ప్రయత్నాలు చేసిండు. ఎన్నో సార్లు కొట్టి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండు. వితిన్ 1 వీక్‌లోనే డైవర్స్ నోటీస్ పంపియడం. చేతుల పనిగా మేడం. పంపిస్తూనే ఉంటాడు, ఎప్పుడు చేస్తూనే పంపించారు ఉంటాడు. డైవర్స్ నోటీస్ మీకు? 2021లో మేడం. అప్పుడు ఒక 3, అరె 4 భయ్! నువ్వేం చెప్పావు? ఈ 7 మంత్స్ నుంచేనండి మాకు గొడవలు అంటున్నావు. ఈ గొడవ 5-6 మంత్స్ గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి అయిన కాంచి గొడవలే మేడం. నేను కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళు ఎంత టార్చర్ చేసి 2021లో మీకు డైవర్స్ నోటీస్ వచ్చిందంటే మీరు అట్లా ఎడ్జ్‌కి వెళ్ళిపోయినట్టు. వదిలించుకోవడం దగ్గరికెళ్ళిపోయారు. రేపో మాపో ఇంక డైవర్స్‌లో లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడం ఇది ఒకటే మిగలాలి. అంటే మళ్ళీ అది ఎట్లా రెక్టిఫై అయ్యి మళ్ళీ ఇద్దరు మళ్ళీ పెద్ద మనుషులలో కూర్చున్నాం మేడం. పంచాయతీ జరిగింది. మేము పెట్టుకున్నాం. ఆ! ఇదంతా వద్దు, పిల్లలు ఉన్నారు, విడిపోతే బాగుండదు అన్నట్టుగా మేము కూర్చొని అప్పుడు వాళ్ళు చెప్తున్న అలిగేషన్స్ ఏంటి మీ మీద? మీ మీద ఏదో ఒకటి చెప్పాలిగా. ఏం వన్ లేదు సైడ్ చెప్తాడు. ఏమనంటే ఇక ఏమంటాడు, వద్దు నాకు ఎందుకొద్దు? వద్దంటాడు. పని అంతే, రీజన్ చేయవా? చెప్పాడు. అనుమానమా? ఏం చెప్పాడు. కట్నం తీసుకురాలేదా? లేకపోతే విపరీతంగా అనుమానించి అత్తమామలు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? ఏదో ఒకటి రీజన్ ఉండాలి. ఉండదు మేడం. అది అసలు రీజన్ లేని పంచాయతీలో కారణం. పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఏం ముందే రీజన్ చెప్పుంటాడు లేకుండా. కదా. పెద్ద మనుషులను కూడా కేర్ చేయడు సార్ అతను. ఏం చెప్పలేదు. అసలు కేర్ చేయడు. ఎవరు వీళ్ళంతా నా చిట్కన గోల ఎంత మీరంతా కులాన్నే అది చేస్తారు మేడం. అందరు భయపడతారు. ఎవరి దగ్గర రాడియడు. ఎవరితో వాళ్ళు చెప్పింది వినాడు. సో ఆ డైవర్స్ నోటీస్‌తో ఆగింది. కేసు ఏం వేయలే మీ ఆయన. ఏమీ లేదు. తర్వాత మీకు మళ్ళీ 1-2 అబార్షన్స్ అయినాయి. అంతే. పంచాయతీ జరిగిన తర్వాత కూడా. ఆ. పిల్లల్ని ఎలా చూస్తారు? పిల్లల్ని ఏం లేదు మేడం అసలు. ఫుడ్ మరి కానీ ఇప్పుడు ఇంట్లో మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది? అదే మేడం. అదే బాధ అవుతుంది నాకు. ఫస్ట్ తినడానికి తిండి లేదు, ఉన్నదానికి ఒక ఇల్లు ఒకటే ఉంది కానీ బతకనికి ఏం ఆధారం లేదు మేడం. అలా ఏమనంటే ఇప్పుడు నన్ను ఎవరేం చేయలేరు, నువ్వు ఏం చేసుకుంటా వేసుకోపో అన్న కాడ ఉన్నాడు అతను. మళ్ళీ పంచాయతీలు గానీ ఏమైనా జరిగినాయా? మొన్న ఈ PS 7 లో months? పెట్టినాం మేడం, ఉమెన్స్ ఓకే. స్పేస్ అక్కడ లో ఏం జరిగింది? పెడితే ఏమంటుండు, నువ్వు నాకు వద్దు, పిల్లలు వద్దు, నేను అటే వెళ్తా, నీ ఇష్టం ఉంటే ఉండు, ఉండాలనుకుంటే ఉండు, సెకండ్ పోవాలనుకుంటే మ్యారేజ్ పో. జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఉన్నాయి మేడం. ఆమె ఆయన ఎంబడి ఉంటలేదు ఎప్పుడు. ఉండట్లేదు సార్. పెళ్లి చేసుకొని అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికనే పెట్టిండు. ఎందుకు అట్లా? పెళ్లి ఇక్కడికి వస్తే దొరికిపోతుంది కదా సార్, నేను ఉన్నా కదా ఇక్కడ. అట్లా కొత్తగా పెళ్ళైనా. ఏం పేరమ్మా మీ హస్బెండ్ పేరు? అమరేందర్ మేడం. న్యూస్లలో కూడా ఇచ్చిన మేడం, అన్ని Channels కి వెళ్ళారా? అన్ని ఛానల్స్ కి ఇచ్చిన మేడం. అది ఇస్తే ఊరుకున్నారా? ఏమంటారు? ఎవరు ఇంతవరకు ఏం సపోర్ట్ లేదు సార్. సపోర్ట్ అనేది లేదు, అసలు న్యాయం అనేదే లేదు. అంటే ఇప్పుడు టీవీ ఛానల్లో మీకు ఏం న్యాయం జరుగుతుందమ్మా? ఎక్కడికి వెళ్ళినా ఏం కానీ టీవీలో ఇప్పుడు లీగల్ మ్యాటర్ ఇది. సెకండ్ పెళ్లి చేసుకుంటే లీగల్ మ్యాటర్ కదా. లీగల్గా ఏమైంది? మీరు కోర్టుకి వెళ్ళలేదు? లేదు సార్, కోర్టుకి ఇంకా ఎందుకు చార్జ్ వెళ్ళలేదు? షీట్ ఫైల్ చేయలేదు సార్. పోలీసు వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు సార్. ఫస్ట్ నాకు పోలీస్ కదా, కోర్టుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఉండలేని కేసులో నామినే చేస్తుంది సార్ అతను. పిఎస్లలో ఇప్పుడు సిద్దిపేట పిఎస్లో వేసిండు, ఎల్బీనగర్ పిఎస్లో, నాగోల్ పిఎస్లో ఉన్న సెక్షన్స్ అన్ని నా మీదే పెట్టిండు. నీ మీద నా మీద పెట్టిండు. ఏమని? నేను ఒకటి పెడితే నా మీద 10 పెట్టిండు. పెళ్లి చేసుకున్నాను ఒక రీజన్ ఒకటి, నేను ఒక కేసు పెడితే నా మీద ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉండవద్దు. మేడం మీరు ఫిబ్రవరిలో కేసు ఫైల్ చేశారు 1 month బ్యాక్. అవును. 1 month బ్యాక్ కేసు. ఎఫ్ఐఆర్ అయింది. అంతకుముందు కంప్లైంట్ ఇచ్చి నేను లైట్ తీసుకుని, అంటే వస్తాడులే ఎందుకులే గొడవలు. మీకు ఈ ఎవిడెన్స్లు దొరికి ఎంత కాలం అయింది? ఫోటో అప్పుడే సేమ్ 1 month మేము 1 month అవుతుంది. ఎలా దొరికినాయి మీకు? ఎఫ్ఐఆర్ అయినాక 2 days కి దొరికింది మేడం నాకు ఎవిడెన్స్. కంప్లైంట్ ఇచ్చే టైంకి మీకు తెలియదా తెలీదు. ఈ మ్యారేజ్ ఎవిడెన్స్ లేవు? తెలీదు. ఇవి ఎలా వచ్చినాయి ఆయన ఫోన్లోవి? అక్కడ సిద్దిపేటకి వెళ్ళినాం మేడం. రెడ్ హ్యాండెడ్ దొరికిండు అమ్మాయి దగ్గర. అమ్మాయి దగ్గర దొరకడం వేరు, ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చాయి? వాళ్ళే ఇప్పించారు. అక్కడ సిద్దిపేట పిఎస్ వాళ్ళు, పోలీసులు ఇప్పించారు మాకు. ఫొటోస్ ఇప్పించారా? అప్పుడు పోలీసులు మీకు న్యాయం చేసినట్టేగా. చేసినంటే ఇక బతలాడిన మేడం. వాళ్ళు కూడా అట్లీస్ట్ ఎవిడెన్స్ ఇచ్చారు. ఎవిడెన్స్ ఇప్పియండి సార్, నాకు అక్కడ వెళ్ళినా ఎక్కడైనా ఎవిడెన్స్ అడుగుతారు, కొంచెం ఇప్పిండి సార్ అని మరి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ని మాడిఫై చేశారా మీరు? చేసారు మేడం. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు 494 యాడ్ చేస్తామన్నారు. పోలీసు వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు అవుతున్నారు మేడం వీళ్ళకి.
అంటే ఇట్లా చెప్పుకోవడము అది ఇది అని చెప్పేసి అన్ని క్వాష్ పిటిషన్ వేసిండట, యాంటీ సెక్టర్ బెయిల్ అన్ని తెప్పించుకుంటుండు మేడం. ఉమ్. అవి లా అనేది రెండు వైపులా ఉంటది కదమ్మా. చేసిన మిస్టేక్ అతను మేడం, లేనిది క్రియేట్ చేసి నా మీద ఇప్పుడు అన్ని కేసులు వేయడం. ఎక్కడ నీ మీద ఏం కేసులు వేసారు? అవే మేడం ఉన్నది, నోటీస్ ఉంది అందులో, నాగోల్ పేస్ నుంచి వచ్చింది నాకు. ఓహో, ఇది నీ మీద వేసిన కేసు నా అంటావా? మీద ఇష్టం మేడం. నువ్వు వెళ్ళి అక్కడ కొట్టావా వాళ్ళని? కొట్టినాం అంటే కొట్టడం అంటే మేమేం కొట్టలేము మేడం, పోయేసరికి మంచిగా తింటున్నారు. అయితే ఆ ఏరియా వాళ్ళ, అక్కడ ఏరియా వాళ్ళే ఎక్కువ కొట్టిరు మేడం. నేనైతే కొట్టినా, మామూలుగా కొట్టినా మా హస్బెండ్ని. కాదమ్మా, ఇప్పుడు ఫిబ్రవరి 1st నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? కేసు ఏదో తేలాలి కదా. 16వ తారీఖు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టావు, అలా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అదే కదా. ఫిబ్రవరి 16న నీకు నోటీస్ వచ్చింది. అవును, ఆ టైంలోనే మీరు కొట్టుకున్నారు. ఆ ముందు లేదు మేడం, అంటే నేను ఇంటికి రావట్లేదని ఎఫ్ఐఆర్ చేయించిన. ఆ, పెళ్ళయిందని తెలిసిందేమో, ఎఫ్ఐఆర్ అయినాక నాకు పెళ్ళయిందని తెలిసింది. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి గొడవ చేసావు. గొడవ అయింది అక్కడ మీ సిద్దిపేట. అత్త మామని అందరినీ కొట్టేవా? సూపర్. అక్కడ ఇద్దరు అమ్మాయిలు పెట్టుకున్నాక ఇంకో పెళ్లి చేసుకుంటే కోపం రాదా మేడం? మరి కొడితే వాళ్ళు కొట్టలేదా మళ్ళీ? సిద్దిపేట వాళ్ళ ఏరియా వాళ్ళే కొట్టిరు సార్, మాకన్నా నేను తక్కువనే. ఇంకా వాళ్ళే ఎక్కువ కొట్టిరు. ఇద్దరు అమ్మాయిలు పెట్టుకొని మా ఇంట్లోకి ఎట్టు వచ్చి మా అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకున్నామని వాళ్ళే ఉల్టాయి. సో ఇప్పుడు మీరు అంటున్నది, మీకు పోలీసులు న్యాయం చేశారు, ఉన్నంతలో ఎవిడెన్స్ ఇప్పించారు, చుట్టుపక్కల వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళ 4 పీకి, అంతేనా? అంతవరకే. కానీ మళ్ళీ ఇప్పుడు ఇతను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం రెస్పాండ్ అవ్వాలి మీకు? పోలీసులకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు కొన్ని పెద్ద మనుషులు కూర్చుంది, మరి అక్కడ సెటిల్మెంట్ చేసుకుంటావా, ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటావా, ఎక్కడ సెటిల్మెంట్ అనేది ఏం చెప్పట్లేదు మేడం. ఏం సెటిల్మెంట్ కావాలి మీకు? పిల్లలకి మేడం, పిల్లలు ఏ రకంగా బతారు మేడం? నేను అదే, మీకేం సెటిల్మెంట్ కావాలి? భర్త కావాలా? భర్త కావాలనే అనుకుంటున్నాను. అది సెటిల్మెంటా మీకు? పిల్లలకు ఫుడ్ మరి మేడం, ఫుడ్ గురించి అడుగుతున్నాను నేను. అరే బాయ్, ఫుడ్ వేరు తండ్రి వేరు. ఫుడ్ వేరు తండ్రి వేరు, నీకు అర్థం అవుతుందా? అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అడుగుతున్నారా, లేదు లేదా భర్తే కావాలి అనేది అడుగుతున్నారా? ఫస్ట్ అక్కడ సెటిల్మెంట్ చేసుకుని రానేసి మనం పిఎస్ లో చెప్పినాం మేడం. మేము ఎట్లయితే పెళ్లి చేసుకున్నామో అట్లనే సైడ్ తప్పించేసుకొని వచ్చి నన్ను చూసుకో, పిల్లలను చూసుకో అని చెప్పినాం మేము. చెప్తే సరే అన్నాడు. పోలీసుల ముందు ఒప్పుకున్నాడు, పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నాడు. ఈ లాస్ట్కి ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడట, నన్ను క్లోజ్ చేసుకున్నా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాడట. నువ్వు ఎంత టీవీ షోలోకి వచ్చి కూర్చుంటుంటే క్లోజ్ అయిందని అట్లా అనుకుంటారు? చెప్తున్నా. పిల్లలు ఉన్న అమ్మాయి అత్తగారి ఇల్లు ఆక్యుపై చేసుకుని ఉంది, ఆ అమ్మాయి అప్పుడే క్లోజ్ అయిపోయిందని ఎలా మేడం ముందు డైవర్స్ ఇస్తాను ఒప్పుకున్నది, ఆమె క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఒప్పుకున్నారా అట్లా ఫుల్ అండ్ ఫైనల్ ఏం సెటిల్మెంట్? లేదు, అస్సలు ఇల్లు రాసి ఇచ్చేయి, లేకపోతే పిల్లలకి ఏదైనా కాంపెన్సేషన్ లేదు ఇవ్వండి మేడం. కావాలంటే నెంబర్ సిఏ మేడం నెంబర్ ఇస్తాం, మాట్లాడండి. ఏం ఒప్పుకోలేని మేము నమ్ముతాం మిమ్మల్ని. అదే ఇక్కడికి వచ్చి అంటున్నాను. అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోరు కదా, చెప్పాల్సిన- అలా చెప్పినా మేము కనిపెడతాం. మీరు ఇందులో ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని నిజాలు అయి ఉంటాయి అనేది మాకున్న సీనియారిటీకి మాకు అర్థం అవుతుంది. అవును. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, కనీసం భర్త వచ్చేస్తే అదే. పిల్లలకి నాకు కాస్త ఇల్లు గడుస్తుందండి, గడుస్తుంది. ఇది ఇబ్బందిగా ఉంది అని.